హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్దీ కారపొడిని చూసేద్దామండి. ఈ కారపొడి వచ్చేసి అన్నంలోకి బాగుంటుంది, అలాగే దోశ, ఇడ్లీ, బోండా లాంటి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఈ కారపొడిలో. ముందుగా ఈ కారపొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము. నేను ఇక్కడ 4-5 రకాల విత్తనాలు తీసుకున్నాను. అవి ఏంటంటే గుమ్మడి గింజలు, దోస గింజలు, అవిసె గింజలు, నువ్వులు, అలాగే పొద్దుతిరుగుడు విత్తనాలు, ఇవన్నీ కూడా తీసుకున్నాను. అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఒక్కొక్కటి 3 టేబుల్ స్పూన్లు ఉండే విధంగా చూసి పెట్టుకున్నానండి. అలాగే ఎండుమిర్చి ఒక 20 దాకా తీసుకోవాలి. అలాగే ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సగం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, 2 వెల్లుల్లిపాయలు తీసుకోవాలన్నమాట. అంటే వెల్లుల్లి ఫుల్గా తీసుకోండి. అదేవిధంగా ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము ఒక్కొక్క సీడ్ని వేసేసుకుంటూ బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. ముందుగా గుమ్మడి గింజలు వేస్తున్నానండి. 2-3 నిమిషాల టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే పైన కొంచెం ఎర్రగా అయ్యి చక్కగా వేగుతుంది. ఆ తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఆ తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ అండి, పొద్దుతిరుగుడు విత్తనాలు, వీటిని కూడా అంతే అనమాట. చాలా త్వరగానే వేగిపోతాయి. అలా అని చెప్పి అన్నిటినీ మనం ఒకేసారి వేసి వేయించుకున్నామంటే కొన్ని బాగా వేగుతాయి, కొన్ని మాడిపోతాయి అనమాట. సన్నగా ఉండే పప్పు అడుగున ఉండిపోతుంది కదా, అవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే మనం తీసుకునే ఈ విత్తనాలన్నింటినీ కూడా సపరేట్గా వేయించుకోవాలి. కొంచెం టైం టేకింగ్గా కానీ ఇలాగే చేసుకోవాలండి. అప్పుడే మనకి పొడి అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఆ తర్వాత నేను ఇక్కడ దోస గింజలు, ఆ తర్వాత అవిసె గింజలు, ఇవన్నీ కూడా వేయించుతున్నాను. వీటన్నిటిలో కూడా ఒక్కొక్క రకమైన పోషక విలువలు ఉన్నాయండి. జింక్, మెగ్నీషియము, విటమిన్ ఇ, అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియము ఎక్కువగా ఉంటాయన్నమాట. మెయిన్గా నువ్వుల్లో అయితే కాల్షియం బాగా ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళకి చాలా చాలా మంచిదండి. రెగ్యులర్గా నువ్వులు తీసుకుంటూ ఉండాలి. సో నువ్వులు కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్. ఆ తర్వాత ఇందులోకి ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఇలా కొంచెం వేపుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలన్నమాట. ముందుగానే జీలకర్ర వేసేస్తే అడుగంటిపోతుంది, మాడిపోయే ఛాన్స్ ఉంది. సో ధనియాలు కొంచెం వేపుకున్న తర్వాత జీలకర్ర వేసి వేపుకొని పక్కకు తీసుకోండి. ఇప్పుడు మరలా కడాయిలోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి మనం తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి వేసి వీటిని కూడా బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. ఇలా దూరగా వేపుకున్న తర్వాత ఎండుమిర్చిని కూడా పక్కకు తీసేసుకోండి. ఆ తర్వాత మరి కొద్దిగా ఆయిల్ వేయండి కడాయిలో, ఒక 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వీలైనంత ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి. కరివేపాకును రెగ్యులర్గా తినడం వల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి చింతపండుని కొంచెం విడివిడిగా వేసి చేశారంటే చింతపండులో కూడా ఎక్కడైనా చెమ్మ ఉంటే అదంతా కూడా పోతుంది. సో కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని ఆ తర్వాత స్టవ్ ఆపి వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. అన్ని దినుసులు ఇవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆయిల్లో వేయించుకున్న ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు, కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వేసుకొని వీటితో పాటుగా రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోవాలన్నమాట. సాల్ట్ కంటే కూడా కల్లుప్పు వాడుకుంటే ఇలాంటి పొడుల్లోకి ఎక్కువ రోజు నిలువ ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి, మరి మెత్తగా కాకుండా. ఆ తర్వాత ఇందులోకి ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి దినుసులు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోవాలన్నమాట. దినుసులు అంటే విత్తనాలు ఇవన్నీ కూడా వేసి ఒకసారి పైనుంచి కింద కలపండి. అలా కలిపి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలన్నమాట. కొంచెం మనం అవిసె గింజలు వేసాం కదండి, కొంచెం బ్లాక్ కలర్లో వస్తుంది. అలా కాకుండా ఉండాలి, కొంచెం కలర్ఫుల్గా ఉండాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి ఇలాగా మరలా కొంచెం కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలండి, మరి మెత్తగా చేసుకోకూడదు. ఇందులో నువ్వులు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి ఉండలాగా వస్తుంది, కాబట్టి మనం ఆపి మిక్సీని వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత చివరగా 2 వెల్లుల్లిపాయలు ఫుల్గా తీసుకున్నాం కదా, అవన్నీ కూడా రెబ్బలన్నీ కూడా వలిచి ఇక్కడ వేసి మరొకసారి తిప్పారంటే మనకి ఇక్కడ కారపొడి రెడీ అయిపోతుంది. గుమగుమలాడుతూ ఎంతో బాగుంటుందండి, మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది అనమాట. ఈ కారపొడిని మనం మిక్సీ జార్లోంచి తీసి ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టాలన్నమాట. ఆ మిక్సీ తిరిగినప్పుడు ఆ వేడికి పొడి కూడా వేడెక్కుతుంది. మనం అలాగే స్టోర్ చేసి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. చూసారు కదండి, మనకి ఇక్కడ కారపొడి రెడీ అయిపోయింది అనమాట. ఎంతో హెల్దీ అండి. దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి కాబట్టి పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ మంచిది. జుట్టు పెరుగుదలకి కానీ, జ్ఞాపక శక్తికి కానీ, చర్మం మరింత గ్లోయింగ్గా కనపడడానికి కానీ ఈ కారపొడి చాలా మంచిది. ఇలాగే కాదండి, ఈ దినుసులన్నీ కూడా వాడి అంటే మనం ముందుగా తీసుకున్న విత్తనాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా వాడి బెల్లంతో కానీ లేదా ఖర్జూరంతో కానీ లడ్డూలు చేసుకొని తిన్నా కూడా చాలా మంచిదన్నమాట. మనం బయట నుంచి ఎన్ని రకాల ప్రోడక్ట్స్ వాడినా కూడా మనం హెల్దీగా ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందులో ఈ కారపొడి అనేది మీకు బాగా ఉపయోగపడుతుందండి. సో ఖచ్చితంగా మీరు ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందనేది నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.